సంఘము అంటే ఒక కుటుంబ జీవితానికి పోల్చి బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం అలా దేవుడు పోల్చి చెప్పినట్టుగా నేను చూశాం. స్త్రీకి శిరస్సు పురుషుడు అని, అలాగే మన సంఘానికి శిరస్సు క్రీస్తే అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23లో మనం చదివాం. అలాగే మన శరీరమును ఎలా రక్షించుకుంటాడో పురుషుడు, అనగా ఒక భార్యని ఎలా రక్షించుకుంటాడో, అలాగే క్రీస్తు కూడా సంఘానికి రక్షకుడు, అనగా విశ్వాసులకు రక్షకుడు. మూడవదిగా ఆయన ప్రేమదాత, ప్రేమించే దేవుడు. ఒక స్త్రీని ఒక పురుషుడు ఎలా ప్రేమిస్తాడో, అలాగే తన చెంతకు వచ్చి రక్షించబడిన ఆయన సన్నిధానములు గడిపేటువంటి విశ్వాసులైన సంఘాన్ని కూడా ప్రేమించువాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు ఈ మాటలు మనం చదువుతున్నాం. అలాగే ఒక పురుషుడు భార్యని పిల్లల్ని ఎలా పోషించుకుంటాడో, ఇంటిని ఎలా పోషించుకుంటాడో, సంరక్షించుకుంటాడో, చక్కగా పిల్లలకి దోమలు కుట్టకుండా, చలి తగలకుండా, వడగాల్పులు లేకుండా, ఆకలి లేకుండా శరీరమునకు ఏ విధమైన సంరక్షకుడుగా ఒక పురుషుడు ఉంటాడో, పోషిస్తాడు. అలాగే మన యేసయ్య కూడా సంఘముని శరీరమైన మనల్ని కూడా దేవుడు అలా ప్రేమిస్తాడు, మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఏమండి? ఇక 5వదిగా పురుషుడు ఒక స్త్రీని ఎలా హత్తుకుంటాడో, ఏక శరీరంగా ఉంటాడో, హత్తుకుంటాడో, యేసుక్రీస్తు వారు కూడా మనకు ఆయన ఒక భర్త వలె సంఘం అనేటువంటి స్త్రీ, వధువు సంఘమైన మనల్ని అందరిని కూడా ఆ విధంగానే హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. కనుక ఇది మనము ఒక పురుషుడికి స్త్రీకి, అనగా భర్త భార్యలకున్న ప్రేమ బంధాలు, ఈ 5 విషయాలు ఎలా ఉంటాయి, అలాగే సంఘానికి క్రీస్తుకి కూడా అలా ఉంటాయని నేను చెప్పుకుంటూ, మరి స్త్రీ ఎలా స్త్రీ అంటే బ్రాకెట్లో పెట్టుకోండి, సంఘము. స్త్రీ అంటే నేను స్త్రీ అన్నప్పుడల్లా సంఘం అనుకోండి. సంఘం అంటే ఎవరు? మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అనుభవంతో నడిపిస్తూ, మూర్ఖులైన వారికి ఈ తరం వారికి వేరైపోయి, చెప్పండి, రక్షించబడి రక్షణ పొందినటువంటి తర్వాత అపోస్తుల బోధ, ప్రార్థన, బల్లారాధన, ఈ సహవాసములో, ఫెలోషిప్లో ఎడతెక్కకుండా ఇలా ఉండేవాళ్ళు. మనం సంఘంలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్త్రీ అంటే వధువు సంఘం లాంటి వాళ్ళం. ఇప్పుడు ఒక స్త్రీ వివాహమైన తర్వాత ఏ విధంగా తన పుట్టినింటిని మరిచిపోద్దో, మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఇంటిని మనం ఏం చేయాలా? మరిచిపోవాలని చెప్పాం నిన్న కీర్తన గ్రంథం 45వ కీర్తన 10వ వచనంలో మాట చదివాం. కీర్తన గ్రంథం 45వ కీర్తన 10లో ఉంది, కుమారి ఆలకించు, ఆలోచించు, చెవికు, నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని మరిచిపో. వయసు వచ్చినాక తప్పదు, ఏ స్త్రీకైనా పెళ్ళైనాక తప్పదు, మరిచిపోవాలి. మరవలేదు అనుకో, మన పుట్టినింటికాడ జరిగినట్టుగా మెట్టినింటికాడ ఉండదు. మెట్టినింటికాడ మనమే అన్నీ సృష్టించుకోవాలి, మనకు అనుకూలతలు అన్నీ అక్కడ మనం కలుగజేసుకోవాలి. ఇక్కడేమో ఆకలి పుట్టకముందే, మనకు ఆకలి అని తెలియకముందే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మ తిను, నీ కొరకు ఈ టిఫిన్ చేశా, నీకు ఇష్టమని చేశా, నీకు ఇష్టమని కొన్నా, నీకు ఇష్టమని తెచ్చా, అమ్మ లేనా బంగారం అని బతినాడతారు తండ్రి, ముఖ్యంగా తండ్రి. ఏమండి? కానీ మెట్టినింటికి వెళ్ళిన తర్వాత అలా ఉండదు. ఎలా ఉంటుంది? అత్తగారింటికి వెళ్ళిన తర్వాత స్త్రీకి అలా ఉండదు. ఒకరు ఉన్న మొదట ప్రేమలో ఉండొచ్చు, భర్తలకు ప్రేమించవచ్చు,
తర్వాత రానున్న దినాల్లో అలా ఉండకపోవచ్చు. కనుక మనం ఎలా ఉండాలి? అయినా ఇక్కడే మెట్టినింటిగాడే మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి, గెలవాలి ఒక స్త్రీ. అప్పుడే ఆ స్త్రీకి విలువ, అప్పుడే ఆ స్త్రీకి ఘనత సమాజంలో. అలా కాకుండా ఆ వివాహ జీవితాన్ని పాడు చేసుకుని, అంటే భర్తను విడిచేసి, కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లల్ని కూడా విడిచిపెట్టేసి, ఇంటినే విడిచిపెట్టి గాలికి తిరిగేటువంటి స్త్రీ ప్రతిరోజు ఎన్ని విలువైన ఆహార పదార్థాలు తిన్నా, ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా, ఎలాంటి ప్యాలెస్లో ఉన్నా ఆ అమ్మకి సమాజంలో గౌరవం ఉంటుందా? ఉండదు. అదే భర్తతో ఉండి పచ్చడి మెతుకులు తిని ప్రశాంతంగా మజ్జిగతో పెరుగుతూ అంత తిని పడుకున్నా ఎవరేమనరు, అబ్బా చూడరా నాయన అని గౌరవం. అందుకనే బైబిల్లో ఉంది, సుగంధ తైలము కంటే 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో మొదట్లో ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. ఏమంటుందంటే సుగంధ తైలము కంటే మంచి పేరు గొప్పది. మనోళ్ళు ఏమంటారండి దాన్ని? అరే బాబు, పైసలు పోయినా పర్లేదు కానీ పరువు పోతే మళ్ళా సంపాదించలేం. అమ్మా మీకు వందనాలు. అలాంటి స్త్రీలను చూస్తే నా హృదయంతో విరిగి నలిగిపోద్ది. దుఃఖంతో దేవుని స్తుతిస్తాం ఇలాంటి వాళ్ళని చూసి. అలాంటి స్త్రీలు ఉన్నారు మన సంఘంలో, బిడ్డలు. దేవుడు మరి పరువు కోసం బ్రతికేటువంటి వాళ్ళు, పెద్దలు నిర్ణయించిన వివాహాన్ని చేసుకుని సావైనా రేవైనా, సుఖమన్నా శ్రమలున్నా, సుఖం ఉన్నా లేకపోయినా కష్టాలు అనిపిస్తూ కాపురాలు చేసే బిడ్డలు ఉన్నారు. వారికి నేను వారి పాదాలకి నమస్కారాలు చేస్తున్నాను ఈ సందేశంలో. తప్పు లేదు, అలాంటి స్త్రీలు నేను ఎంత గౌరవించినా తక్కువే. కనుక అలాంటి స్త్రీగా మనం ఉండాలి. మరి అట్లాగే యేసు ప్రభుని నమ్ముకున్నావు, మా ఆయనండి, రక్షణ పొందావు, దేవుని దగ్గరకు వచ్చేసావు. సంతోషాలు ఉంటాయి చెప్పండి, శ్రమలు, కష్టాలు, మనుషులు అపార్థం చేసుకునే వాళ్ళ ద్వారా నిందలు, దూషణలు, తృణీకారాలు ఎన్నో ఉంటాయి. ఎన్ని పట్టించుకోకూడదు. కాపురం చేసే స్త్రీ బాగానే ఉంటుంది. చూసేవాళ్ళు ఏం చేస్తారు? భర్తను చూపించి ఇక్కిరిస్తారు. హేళన, ఏం భర్త ఏమో అని. అలాగే మనలో కూడా అంటారు, ఏమి దేవుడు మీరు యేసుప్రభువుని నమ్ముకుని ఎంతో కాలం అయింది, మీరేంటి ఇట్లాగ ఉన్నారు, ఏంటి కష్టాలు, ఏంటి శ్రమలు అని మనల్ని ఏం చేస్తారంటే హేళన చేస్తారు, దూషణ చేస్తారు. అయినా ఒక స్త్రీ, నమ్మకమైన స్త్రీ, గౌరవమైన స్త్రీ ఆ నిందలన్నా పడుద్దు కానీ కుటుంబాన్ని మాత్రం నాశనం చేసుకోదు. పిల్లల్ని, భర్తని విడిచిపెట్టదు. మరి అంత ఈ కుటుంబ జీవితాని కోసమే అంత గౌరవం నిలిపే మనకు యేసు ప్రభు నమ్ముకున్నాక కొన్ని శ్రమలు, బాధలు వస్తే మరి ఏమిటా సంగతి? అంటే యేసు ప్రభు వారు ఎక్కువ, ఈ కుటుంబం ఎక్కువ? మాట్లాడలేదా? మనసులో చెప్పండి, అవునా? ఏది ఎక్కువ? యేసు ప్రభు అనండమ్మా. మీకు వందనాలు తల్లి. యేసు ప్రభు మరి కుటుంబ జీవితం కోసం ఎన్ని శ్రమలు, కొరతలు, కష్టాలు. మరి యేసు ప్రభువులో ఉన్నప్పుడు కూడా పరీక్షించబడతాం. ఒక్కోసారి బైబిల్ చెప్తుందిగా పరీక్షించబడతామని. ఒక సువర్ణము, బంగారం పరీక్షించబడినట్టు మనల్ని కూడా శ్రమల ద్వారా, శోధనల ద్వారా దేవుడు పరీక్షిస్తాడు. కొన్ని ఆ పరీక్షకు నిలిచి మెరుస్తా, శ్రమల్లోనే మెరుస్తా. చూడ, మొన్న వర్షం వచ్చింది, ఎవరు రారేమో ప్రార్థన కొను, గొడుగు వేసుకొచ్చింది. నా దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో అలాంటి దృశ్యం, దగ మెరుస్తున్న బంగారం చూస్తే ఎంత మనకు ముచ్చటేస్తా, అలా ముచ్చటేస్తుంది ఏసైకి. నేను ఎవరిని మెచ్చుకోవటానికి చెప్పలేదు. ఎవరైనా సరే శ్రమలైనా,
బాధలైన, కరువులైన, అవంతరాల ఆటంకాలైన దేవుని కొరకు అంత వైరాగ్యంగా, అంత ఇష్టపూర్వంగా సాగుతున్న ఎవరిని చూసినా దేవుడు అలాగే మెచ్చుకుంటాడండి కదా. కనుక అలా ఉండాలని మనవి. రెండవదిగా ఈ స్త్రీ ఏం చేస్తుందంటే భర్తని గౌరవిస్తుంది. భర్తని గౌరవిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రికలో 3:1-2 వరకు మనం చూస్తాం. భర్తకు లోబడతారు, భర్తను గౌరవిస్తారు. ఎఫెసీ పత్రిక 5:22-24 ఆ వచనాలన్నీ చదువుతాం అనుకున్నది. ఒక భర్త తాగుబోతుడైపోయి ఆరోగ్యం అంతా పాడు చేసేసుకుని తన సాగు తానే తెచ్చుకుని పోతాడులే అని వదిలేయచ్చు భార్యలు. మరి నేను చూసిన వాళ్ళు లేదు తన ద్వారా నాకు ఒక ముద్ద అన్నం లేకపోయినా, తన ద్వారా నాకు ఎలాంటి సుఖ సంతోషాలు నాకు పిల్లలకి లేకపోయినా అతను బ్రతకాలి, ఆ రోగంతో చనిపోకూడదని కరోనా టైంలో ఇదిగో ఆమె భర్తను తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి బతికించుకుంది. ఇదిగో మన కళ్ళ ముందే ఉన్నారంటే దేవుని బిడ్డ. గౌరవం సమాజంలో ఎవరు లేకపోయినా బతకొచ్చేమో, కానీ స్త్రీకి ఎవరు ఉండాలి? మీరిద్దరూ కరోనా టైంలో అదిగో ఈమె ఆపరేషన్ చేసి మీరు నాన్న మామూలు బాధ కాదు, చచ్చిపోయి బతికారు. ఆయన బతకటం కాదు, మీరు పిల్లలు ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఇంత గౌరవం, ఎందుకంటే భర్త మీద గౌరవం, భర్త అంటే ప్రేమ. ఆయన ఎలాగైనా బ్రతకాలి, ఆయన ఎలాగైనా ఉండాలి. ఏం పెట్టకపోయినా, పోషించకపోయినా, సంపాదించకపోయినా భర్త ఉండాలి అని ఎంత తహతలాడుతూ ఒక విలువ గల స్త్రీ. అలాగే మనం కూడా మనకి ఇలాంటి కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన ప్రతి పరిస్థితిలోనూ యోబు ఏమన్నాడంటే దేవుణ్ణి శ్రమలలో ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను అన్ని గౌరవించాడే కానీ ఆయన భార్యలాగా ఎందుకయ్యా ఇన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు దేవుణ్ణి దూషించి మరణము చచ్చిపో అని అందామే. కానీ యోబు అట్లా అన్నా. అందుకని యోబుని దేవుడు బహుగా రెట్టింపుగా ఆశ్రయించినట్టుగా మనము చూస్తాం. మొదటగా మర్చిపోవాలి ఎవరిని? స్త్రీ ఏం చేస్తే, పెళ్ళైన స్త్రీ తండ్రి ఇంటిని మర్చిపోయి పుట్టిన మెట్టింటికాడ అలవాటు చేసుకుంటుంది, తన సామర్థ్యం చూపించుకుంటుంది. రెండవదిగా భర్త ఇలా గౌరవంగా ఉంటుంది. ఒకసారి ఒక ఆమె తన భర్త గురించి బాగా భయంకరమైనటువంటి బాధలు చెప్పింది. అతను పెట్టే నిజంగా చాలా బాధ వేసింది. నాకే కాదు, వినేవాళ్ళకే చూసేవాళ్ళకి చాలా బాధ వేసింది. అందరూ చెప్తున్నారంట, అమ్మా నీకు వయసు ఉంది, అందం ఉంది, నీకేం తక్కువనా, ఎందుకే పడుతున్నావు ఆ బాధలో, వచ్చేసి నీకు ఇంకో పెళ్లి చేసేస్తాం, అదని ఇదని చాలా భయంకరంగా అంటుంటే అప్పుడు అందరూ వినేసింది, అందరి సలహాలు వినేసింది. నేను కూడా ఏం చెబుతానని నాకు చెప్తే నాకు ఈయన ఎంత బాధేసిందంటే నేను అన్నానప్పుడు వాళ్ళు అయితే అమ్మ చేస్తానన్నారేమో, కానీ నేనైతే మీరు ఈరోజే ఇలాంటి దరిద్రుని వదిలించుకుంటే రేపే నీకు పెళ్లి చేస్తాను. అప్పుడేమో ఏడుపు మొదలెట్టింది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్న. అయ్యగారు సావనన్నా చస్తాను కానీ నా భర్తను మాత్రం ఏంటమ్మా అలాంటి దుర్మార్గుడు, అలాంటి దుష్టుడు, పనికిమాలిన ఇన్ని చెప్తే ఏం భర్త మనిషేవాడు పసుపా అని ఇంకా తిడుతుంటే, అయ్యా తిట్టమాకండి, అయ్యా ఆయన ఏమనమాకండి, ఆయన ఏమనమాకండి. ఇక నేను కూడా ఏడవాలో నవ్వాలో అంత బాధేసింది, నా హృదయం కదిలిపోయింది. అంటే ఎంత పనికిమాలినైన భర్తను ఏం చేస్తుంది? గౌరవిస్తుంది, నన్ను తిట్టనివట్లా. మరి చెప్పింది నువ్వే కదమ్మా, తట్టుకోలేకపోతున్నానమ్మా, అందుకని అంటాను. అనొద్దయ్య గారు, అనొద్దయ్య మంచోడయ్య గారు, కానీ తెలియదు.
సైతానంలో ఉన్నాడులే, దుష్టుల్లో ఉన్నాడు. యేసయ్య ఎంత ఘోర పాపిని క్షమిస్తాడులే, ఎలాంటి వాళ్ళని మారుస్తాడులే, నా భర్తను కూడా మారుస్తాడు, నా భర్తను కూడా దీవిస్తాడయ్యా. మన దేవుడు ఉన్నాడు కదయ్యా. నాకు వాక్యం చెబుతుంది, మారాను మధురంగా మార్చాడు కదా దేవుడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు కదా, కీడుని మేలుగా మార్చాడు కదా. అలాగే నా పనికి మాలినటువంటి ఈ భర్తను కూడా పనికొచ్చే వాళ్ళగా దేవుడు నన్ను చేస్తాడనైనా అని ఆ మొదటి సమూయేలు గ్రంథంలో 25 అధ్యాయంలో ఒక భార్య భర్తల గురించి ఉంటుంది. అబీగయీలు, నాబాలు. ఆ దుష్టుడిని నాశనం కాకుండా దావీదు యొక్క చేతికి అప్పగించకుండా, దావీదు చేతి సావనివ్వకుండా ఆమె ఎంతో కాపుదల చేసింది, గౌరవం. మొదటగా పుట్టినింటి నుండి మెట్టినింటికి ఎలా వస్తామో అలాగే లోకంలో నుండి యేసులోకి వచ్చాము, యేసులో నిలబడాలి. బ్రతుకుడు క్రీస్తే చెప్పండి, సావైనా పర్లేదు అన్నట్టు ఉండాలి. భక్తి జీవితం, విశ్వాస జీవితం. చిన్నటికి వాటికి వీటికి అలగటం, సలగటం, మానేయటం, దేవుని మీద అలగటం, ఇవన్నీ ఒక సంసారం చేయని స్త్రీని చూస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఈ భక్తి జీవితాలు. కొందరు విశ్వాసం చూస్తుంటే అలా ఉండకూడదు. ఏమైనా సరే మెట్టినింటికాడ ఏ విధంగా నిలబడి స్త్రీ గౌరవం సంపాదించారు. సంఘంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది అపార్థాలు చేసుకుని ఎవరు ఏమనుకున్నా లెక్క చేయకూడదు. సేవలో నేనైనా పరిచయం చేస్తూ ఉంటాం, మన బాధ మనం పడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎంతోమంది ఎన్నో రకాలైన రాళ్ళు వేస్తారు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, దోషంలో ఎన్నెన్ని ఇంట బయట ప్రతి అనేక విధాలుగా సేవకుడికి మాకుంటుంది. అయినా నేను నాగట మీద చేయి పెట్టినవాడు వెనక్కి తిరిగి కానీ చూస్తే నాకు పాత్రుడు కాడన్నాడు యేసుప్రభువు. అందుకని ఏమైనా సరే కన్నీళ్ళైన, కష్టాలైన, లేమైన, అవమానమైన, నిందలైన, ఒంటరితనమైన ఎన్నైనా భరిస్తూ ఆయన పరిచయంలో ముందుకెళ్తా ధన్యత నాకు ప్రభు ఇచ్చాడు. మీరు కూడా విశ్వాసులారా, సంఘం క్రైస్తవులారా అలాగే ఉండాలి మనం కూడా. తర్వాత మరి మొదటగా విడిచిపెట్టేది, రెండోది గౌరవంతో ఉండాలి. భర్త అంటే గౌరవం. అలాగే యేసయ్యని ఎవరైనా ఏమైనా మన ద్వారా వాళ్ళ కాళ్ళు తీరితే మనం ఊరుకోమని మన ద్వారానే ఏం చేస్తారు చెప్పండి, తిడతారు. ఇప్పుడు ఆయన ఎవరండి, ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారు ఎక్కడ చనిపోయారు. వాళ్ళు భార్య పిల్లలందరూ వాళ్ళ బంధువులందరూ దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని చిత్తమే జరుగును గాక, అది హత్యో యాక్సిడెంటో అది దేవుడికే తెలియాలి. దేవుడు ఒకవేళ ఎవరన్నా పొరపాటున హత్య చేసి ఆ దేవుడే వాళ్ళు క్షమించును గాక, దేవుడే చూసుకోను గాక. నా భర్త అయితే దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, మా డాడీ మంచోడు, మా అన్న మంచోడు కనుక మా అన్నని మీద ఎవరైనా చేసేనుకో వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు, మేమేం చేయగలుగుతామని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, దేవునికే దేవునిగా. కానీ వాళ్ళని ఆధారం చేసుకుని ఏం చేస్తున్నారు, వాళ్ళ బాగానే ఉన్నారు. మిగతా వాళ్ళు క్రైస్తవులు, పాస్టర్లు, సేవకులు నోటుకు వచ్చిన మాట్లాడి ఆడెవడో చంపేసి ఉంటాడు, ఆడెవడో హత్య చేసి ఉంటాడు అని పొడి చేయాలి, అని పట్టేయాలి, అసలు అదేంది ఇదేంది రకానికి ఒక యూట్యూబ్లో పెట్టేసి ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అసలు వాళ్ళు బాగానే ఉన్నారు, దేవుడికి అప్పగించేసి. అలాగే మనము దేవుల్లో మంచిగా సాగుతున్నా మనల్ని ఆధారం చేసుకుని కొంతమంది ఏం చేస్తారు, దేవుణ్ణి తిడతారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మా కాపరి, మేపరి, ఊపిరి, ఆయన సెలవు లేకుండా ఇద్దాం అని చిత్తమైంది. ఎప్పటికైనా చనిపోతాడుగా. అదేదో దేవుడు మంచి యవనంలో తీసుకెళ్ళిపోయాడు అనుకుంటున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడ భూమి మీద ఎవడన్నా నిలబడతాడా, స్థిరంగా ఉంటారా అని వాళ్ళే ఎదురు ప్రశ్న వేస్తారు. కానీ అంత చాలా ఏమ్మా ఏంది మీ ఆయనంత పాస్టర్ గారు అన్ని వాక్యాలు చెబుతాడు, అసలు ప్రపంచంలోని ఆయనంత స్పీకర్ ఎవరు లేరు, అంత బాగా చెబుతాడు, ఎంతోమంది దాన ధర్మాలు చేసి ఉంటాడు, ఎంత మంచివాడిని తీసుకెళ్ళిపోతే నీకు దేవుడి మీద కోపం రావట్లేదు, నీకు దేవుడి మీద ఇసుకు రావట్లేదు. అనమాకండి దేవుడిని ఏమనమాకండి మీరు. మా యేసయ్య గొప్పవాడు, ఆయన ఏది చేసినా మా మేలు కొరకే కీడు కాదు, ఇదే మాకు మేలే అని ఆమె చెప్తుంటే మైకుల్లో జరుగుతుంది. పక్కనున్న వాళ్ళు ఆమెతో రెచ్చగొట్టించి పోనీ
ఎవరైనా తెలియని వాళ్ళు అంటే రెచ్చగొడితే పర్వాలా, రక్షణ పొందిన వాళ్ళు కూడా, సేవకులు కూడా రెచ్చగొడుతున్నారండి. తప్పది. దేవుణ్ణి గౌరవిస్తున్నారు. అయ్యా ఏమి జరిగినా నీకే మహిమని అందరూ కుటుంబం అంతా దేవునికి అప్పగించారు, ప్రభువునే గౌరవిస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటమ్మా? ఏమి జరిగినా మన పాటలు పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ అయ్యా కుటుంబముతో కలిసి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గౌరవిస్తున్నాం. నిన్ను ఎవరైనా ద్వేషించినా దూషించినా మా అమ్మును బట్టి మాకు కలిగిన ఈ శ్రమల ద్వారా ఎవరూ కూడా మీ నామాన్ని దూషించిన మేము భరించలేము దేవా, మమ్మల్ని కరుణించయ్యా. ఏం జరిగినా అది నీ చిత్త ప్రకారమే జరిగింది, కానీ అది వేరుగా ఏం జరగలేదు అని వాళ్ళు నమ్ముకున్న దేవుని మనం కూడా ఈ సిచ్యువేషన్ ఇలాంటి ప్రభువుని గౌరవించాలి. మన ద్వారా ఎవరు కూడా అగౌరవించాలి. ఇప్పుడు చూడండి, నేను ఇంత వాకింగ్ టీవీ స్పీకర్గా ఇంకెన్నో ఉన్నాను. ఎవరైనా పొరపడిన చాలామంది కాదు, కొద్దిమంది అంటారు, మీ ఇల్లు ఇదేనా? ఇల్లు ఏంటే దేవుణ్ణి నమ్మి ఎంతకాలమైంది, ఎంతమంది కోసం ప్రార్థన చేయదు. మాకు ప్రార్థన చేస్తే ఇల్లు వచ్చింది, మాకు ప్రార్థన చేసి అనేక జబ్బులు పోయినాయి, మాకు ప్రార్థన చేసి ఎన్నో అప్పులు తీరిపోయినాయి, మాకు కొరకు ప్రార్థన సంతానం కలిలేను సావాలనుకుంటే మాకు సావును దేవుడు తప్పించాడు. అసలు కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మమ్మల్ని దేవుడు. మరి ఇన్ని అద్భుతాలు మాకు మీ ప్రార్థన దొరికితే మీకు ఈ రేకులు కొంపేంటి? మీకు దేవుడు అంటే మరి నాకు కొంచెం ఇదేగమ్మా, బాధే కదా. నేను అప్పుడు అంటాను, అమ్మ అంతా ఆయన చిత్తం చొప్పున జరుగునుగాక. ఆయన నమ్మదగిన వాడు. నేను ఏ ఇంట్లో ఉండాలో, ఎలాంటి ఇంట్లో ఉండాలో, ఏ టైంలో నాకు ఇల్లు కావాలో, వాహనం కావాలో, వస్త్రం కావాలో, ఆహారం కావాలో, ఆదరణ కావాలో, నెమ్మది కావాలో, శాంతి సమాధానం ఏది కావాలన్నా ఆ ప్రభు కృపనమ్మా. నేను ఏం చేయగలను? ఆయన ఇస్తే నేను తీసుకుంటా. ఆమేన్. ఆయన ఇస్తే. ఇప్పుడు మీరు ఉన్నారు, పాస్టర్ గారు, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, ఇదిగో మిమ్మల్ని గౌరవిస్తాం, మీకు అంత భోజనం పెడతాం అంటేనే నేను తీసుకోగలను, కానీ అమ్మ నాకు ఎందుకు పెట్టవు అని అడగలనా? నా ప్రభు అంతకంటే నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన సమయములో, తగిన కాలములో, తగిన సమయంలో. కనుక మన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మన ద్వారా మనకు కలుగుతున్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కొరతలను బట్టి, లేమిని బట్టి ఎవరైనా మన ద్వారా మన ప్రభుని ద్వేషించి దూషింపటానికి అవకాశాలు ఇవ్వకూడదు. ఏమండి? గౌరవించాలి. మొదటగా విడిచిపెట్టాలి, రెండవదిగా రెస్పెక్టబుల్గా గౌరవం ఉండాలి. మందిరం అన్నా, ప్రార్థన అన్నా, దేవుడు అన్న ఎలా ఉండాలి చెప్పండి? నీ భర్తను ఎవరైనా అంటే ఊరుకుంటారు ఎవరన్నా? అలాగే మన భర్త సృష్టికర్త దేవుడు క్రీస్తు, ఆయన్ని కోసం మనం ఆయన విషయంలో కూడా అలాగే ఉండాలి. రెండో విషయం సంఘం. మూడోదిగా సంఘమైన స్త్రీ ఎలా ఉండాలంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 ఏముందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 ఏముందంటే, అక్కడ ఏముంది చూస్తున్నాం? మరియు పెండ్లైన వారికి నేనే కాదు, ప్రభువే ఆజ్ఞాపించుచున్నదేమనగా భార్య తన భర్తను ఎడబాయకూడదు, ఒకవేళ ఎడబాయాలని ఆలోచన ఉంటే పెళ్ళే చేసుకోకూడదు అని రాస్తాడు అక్కడ. పెళ్ళైనాక అయ్యా పుట్టింటికి పంపించయ్యా, మా ఇంటికి పంపించు, 10 రోజులు ఉండి వస్తుంది మా ఇంటికాడ మా అమ్మాయి, ఓ 4 రోజులు ఉంటుంది. ఆరోగ్యమో కొంచెం నీరసంగా ఉంది. ఈ వంకలు చెప్పి చాలామంది మధ్యలో దూరి కుటుంబాల్లో శిక్షలు పెట్టి భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళున్న ప్రేమను చంపేసి ఎన్ని కుటుంబాలు అలా నాశనం అయిపోయో ఇక మనం వర్ణించడం. మరి అందుకని ఇక్కడ బైబిల్లో ముందే రాయబడింది ఏంటంటే, పెళ్ళైనాక స్త్రీ ఏం చేయకూడదంట? అమ్మా బైబిల్లో ఉన్న మాట చెప్పండి. ఎడబయచ్చా? మార్గము చూపుము ఇంటికి పుట్టింటి. భర్త ఏదైనా అంటాడు అనుకో, కోపం వచ్చి అన్నాడు, ఒక భార్య అన్నట్టు రాత్రి సందకాడు వాయించాడు ఒక భర్త.
ఇక నా జీవితంలో నా ముఖంగా చూసేవా చంపేస్తా నేను డింక్ డెస్క్ అన్నాడు. పిల్లలు పుట్టలేదండి. కొట్టుడు కొట్టేసేసి ఇది నువ్వు అసలు నీ ముఖం చూస్తే నన్ను దరిద్రం పెట్ అన్నాడు. పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నాడు కొన్నాళ్ళు. ఆ తర్వాత అసలు నీ ముఖమే నాకు నచ్చలేదని రకరకాల తిట్లు తిట్టేసేసి భయంకర కొట్టేసేసేసి గెడౌట్ అని చెప్పేసేసి రాత్రి 11 గంటలకో 10 గంటలకో తలుపేసేసి గెడబెట్టేసుకున్నాడు. చలికాలం ఒక్కటే. ఆమె ఏం చేసింది, పోయింది పేడని చెప్పి ఇక రాత్రి అంతా కుర్రోడు మరి ఇక ఏం చేసాడు, ఎలా ఉన్నాడు, అమ్మయ్యా పోయింది దరిద్రం అని అనుకుంటా లేచి తెల్లారిపోయినాక లేచి తలుపు తీసి చూస్తే తలుపు పక్కన డోర్ పక్కన కూర్చుని ఆ చల్లోను వణుక్కుంటా అక్కడే నిద్రలో జారుకుని అక్కడే పడం. ఇక ఆ సిచ్యువేషన్ చూస్తే ఏ భర్తకైనా ఎలా ఉంటుంది చెప్పండి. వెంటనే వెళ్ళిపోయి ఆమె కాళ్ళు మీద పడిపోయాడు. అమ్మా నా బంగారు దేవతమ్మ, నువ్వు సచ్చినోడిని, పాపిస్తోడిని, దుర్మార్గుడిని అని వాడికాడి లెంపలేసుకుని తిట్టుకుంటా, అయ్యో నేను ఎంత దుర్మార్గుడిని అయినా నువ్వు నన్ను ఎడవలేదా బంగారమా నా తల్లి అని చెప్పేసి కాళ్ళు పట్టేసుకుని కాళ్ళకి నెట్టేసుకుని చూసుకోవటం మొదలెట్టాడంట. అదే తన్నేళ్ళే వంక దొరికింది కదా వెళ్ళిపోతే ఇప్పుడు అసలు అసలు కొట్టక్కర్లా, జస్ట్ చిన్న కోపడితే చాలు ఏం చేస్తున్నారు. లోకంలో స్త్రీలు చాలామంది అంటే వాళ్ళ సంసారం మీద ఉంచవద్దు, వాళ్ళకి ఎప్పుడు అవకాశం దొరుకుద్దని చెప్పడం, దేని మీద వంక పెట్టేసుకోండి, ఇది గట్టా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పేసి ఇప్పుడు మరీ ఫోన్లు వచ్చేసి వాట్సాప్లు వచ్చేసి కదా అట్లా పాడు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు. కనుక ఇక్కడ భర్తను స్త్రీ ఎడబాయకూడదు. ఆషాఢ మాసం అంట పెళ్ళైన కొత్తలో ఏంటంట, ఒరే పెళ్ళింటి చచ్చేసారా ఈ ఆషాఢ మాసాలు ఎక్కడ తెచ్చినారు బాబు. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ చెప్తున్న మాట ఏందామా. సర్లే ఎవరన్నా పోనీ తెలియని లోకంలో ఉన్న వాళ్ళు చేస్తే పనులనా, నాకు వివాహం అయింది, నేను చేసుకున్నది ఎవరు, అచ్చమైనటువంటి పాస్టర్ గారి కూతురు. అందరూ నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరూ ఏరా అని ఉలకలేదు, కొంచెం పాస్కరు నువ్వు అదృష్టవంతుడు అంటారు. ఏంట్రా బాబు అన్న, మాకు ఆషాఢ మాసాలు ఉన్నాయి, మా ఆషాఢ మొత్తం మా ఆవిడని తీసుకెళ్ళిపోతారని మీకు ఉండదంట క్రైస్తవులకి. అవునా అని నేను కాలు ఎగరేసుకుని నాకు ఏదో పెద్ద లేనట్టు నేను ఏదో ప్రత్యేకంగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే ఆషాఢ మాసం రేపనగా మా అత్త దయ్యంలాగా వచ్చేసింది. ఏంటి ఇప్పుడు వచ్చేవాడి అమ్మా, మా అమ్మతో ఆయన మాట్లాడుతుంది, అమ్మా మనం లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నాం కనుక అందరితో పాటే మరి నేను కూడా మా అమ్మాయిని తీసుకెళ్ళటం. మా అమ్మాయేమో ఏంటమ్మా మన దేవుని బిడ్డలకు లేవు కదమ్మా, సేవకులం కదమ్మా, ప్రార్థన అంటాం కదమ్మా, దేవుడు అంటాం కదమ్మా, అదేంటమ్మా లోకంలో ఉన్నాం కదా, ఎలాగల మా అమ్మను మరిపించేసి అప్పుడేమో నేనేం మా అమ్మ మాటే జరుగుగాక అన్నట్టు ఉండేవాడు. సర్వచిత్తంబు నీవేనమ్మా, నీ ఇష్టమే నా ఇష్టమే అన్నట్టు ఉండేవాడు. ఇక అప్పుడు మా అమ్మను ఒప్పించేసిందంటే కార్యం సిద్ధించినట్టే. కాబట్టి వెంటనే ఇక మా అమ్మ అబ్బాయి పంపిస్తున్నాను, అమ్మ నీ ఇష్టం నాకు. ఇక అక్క అయితే శుభ్రంగా సర్దుకుంది. కనీసం ఏంటి అన్ని కూడా లేదు ఇక, నాకు చెప్పకుండా వెళ్ళిపోతుంది. అది అప్పట్లో ఉన్న ప్రేమ. కనుక మరి నేనప్పుడు ఈ వచనం తీసా, బైబిల్లో ఇలా ఉంది, వివాహమైనట్టు స్త్రీ భర్తను ఎడబాయకూడదు. ఎడబాయితే అయ్యా బైబిల్లో అట్టకుంటే అంటది వచ్చింది సైతను. కనుక అలా ఎడబాయకూడదు. బైబిల్ చెప్పే మాటమ్మా, వివాహమైన స్త్రీ
భర్త భార్య వాళ్ళ ఇద్దరు సమ్మతి చొప్పునే తప్ప, ఇద్దరు సమ్మతి అయితేనే తప్ప ఏదైనా కానీ వెళ్ళకూడదు. మంది అలా ఉంటారు. అన్నంత మాత్రం వెళ్ళలేదులే. కనుక ఇక్కడ గమనించాలి మనందరం, భర్తను స్త్రీ ఎలా ఎడవకుండా కాపురం చేస్తుందో, ఎడబాయకుండా ఉంటుందో, మనం కూడా ఎవరిని ఎడబాయకూడదమ్మా. ఇప్పుడు 40 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థన. ఎన్ని రోజులు వచ్చారు ప్రార్థనకి, అసలు ప్రార్థన గుర్తున్నాయా అని అడిగితే కొందరు ఏమంటారు, అవునా అవునా అయ్యగారు అనేవాళ్ళు ఉంటారు. రేపు మహాత్ములు వస్తారు, రేపు పరిశుద్ధులు. అవునా, ఎన్ని రోజులు అయింది ఇప్పటికి. మొన్న ఎవరో ఒకసారి మన విశ్వాసే పేరు చెప్పండి, నూతన సంవత్సర వాగ్దానాలు ఎవరికాళ్ళే తీసుకుని, అయ్యగారు నా గురించి దేవుడు ఏమిచ్చాడో చూడండి అని చెప్పి నాతో చదివించుకుని ప్రార్థించుకుంటారు. అవునా కదా ఏమ్మా, అవునా? అలా కాదంట, ఆయన ఎక్కడో ఉన్నాడు, నేనంట ఆయన పేరున వాగ్దానం తీసి నేను అలా ఆవిడ వచ్చింది తీసింది, నేనంట చదివి ఏమొచ్చిందో ఆయన చెప్పాలంట. నేను నాకు అసలు పోనీ అలా ఆవిడే చూపిలా, ఇదేంటో చూడయ్యా మా ఈకి వచ్చింది, మా 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 హీరో గారికి వచ్చింది ఏంటో చూసి చెప్పు నాకు అని అంటే పోనీ చెప్పుకోడు. హీరో అంటాను అనుకో, హీరో అంటే ఎవరు? యజమానుడే. కనుక నేనన్నాను, అంత మంచోండి నేను కాదయ్యా, మరీ ఓవర్ యాక్షన్ చేయమాకని చెప్పి, మరీ ఓవర్ యాక్షన్ చేయమాక, ఏదో నేను గౌరవిస్తానని చెప్పి డిసిప్లిన్గా లేకుండా మాట్లాడమాకని చెప్పి. కనుక ఇక్కడ గమనించండి, మనము భర్తను ఎడబాయనటువంటి స్త్రీ ఎన్ని కష్టాలు నష్టాలు సమస్యలు బాధలు ఎన్ని వచ్చినా కానీ ఏ విధంగా తాలూకుని భర్తతోనే ఉంటుందో అలాగే ఒక సంఘం అయిన విశ్వాసులారా, యేసుక్రీస్తు అనే ఈ భర్తను ఎడబాయకూడదు, విడవకూడదు. ఒక రోజు 2 రోజులు నీ భర్త కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళాడంటే తట్టుకోగలవా? చచ్చిపోయిన వాళ్ళు స్త్రీలు ఉన్నారు, తల బాదుకుని చచ్చిన వాళ్ళు ఉన్నారు, విషం పోసుకు చచ్చిపోవటం సరే, ఈ శరీర సంబంధం భర్త కనపడితే ఇంత చచ్చిపోతారు. యేసుక్రీస్తుని ఎడబాస్తున్నావే, సిగ్గులేదు నీకు? యేసుక్రీస్తుని ఎడబాసి ఎంతకాలం అయింది? బల్ల తీసుకుని ఎంతకాలం అయింది? ప్రార్థన ఉపవాసాల నుండి ఎంతకాలం అయింది? ప్రాంతంలో గడపడానికి సమయం ఎంతకాలం అయింది నువ్వు ఇచ్చి? కొంచెమన్నా బాధ ఉన్న వాళ్ళు గుండె చించుకుని మాట్లాడుకుంటారు, బాధను ఆలోచిస్తారు. ఒక శరీర సంబంధం కుటుంబాన్ని ఎడబాస్తే ఎంత బాధపడతామే. అసలు అలాంటి వాళ్ళు విలువ ఉంటుందా? ఇంటిని విడిచి తిరిగితే తప్పిపోయిన కుమారుడు ఇల్లు విడిచిపోయాడు, ఏమయ్యాడు? పందులు తినే పొట్టుతో పడుకుని తిరిగి చివరికి వచ్చాడా రాదా? కనుక అట్లా ఎంతోమంది క్రైస్తవులు విశ్వాసులు యేసుక్రీస్తు ఎడల అలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎడబాస్తారు. లెక్క ఉండదు. ఒక వివాహమైనాక స్త్రీకి చాలా బాధ్యతలు ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో ఈ కూర ఉండాలి, మా పిల్లలకి, నా భర్త వెళ్ళే కుటుంబం వెళ్ళేంతో బాధ్యత అంటారు, బాధ్యత. ఏమండి, మరి మనకు ఇంటిని ఎడబాసితే, ఇంటికి రాకుండా రోడ్లు ఉంటే తిరిగితే, ఇళ్ళ ఉంటే తిరిగితే, అక్కడెక్కడ గడిపేసేటువంటి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఆ ఇంట్లో గౌరవిస్తారా? విలువ ఉంటుందా వాళ్ళకి? ఒక రక్షణ పొందిన విశ్వాసులారా, గట్టిగా చెప్తున్నాను, భారంతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, ఎంతకాలమైంది నువ్వు మెస్సియా గ్రేస్ మందిరం తండ్రి ఇల్లును మరిచి, తండ్రి ఇంటిని విడిచి, దేవుని ఇల్లును మరిచి, నీకు భర్తగా సంరక్షించే యేసుక్రీస్తుని ప్రభువుని ఎంతకాలమైంది ఎడబాయి? గుర్తు చేసుకుని ఎడబాయని ప్రేమతో ఆయనతో కలవాలని మనం చేస్తున్నాం. దేవుడేమో మనల్ని ఎడబాయకూడదని కోరుకుంటాం, మనం ఏం చేస్తాం? మనం మాత్రం చెప్పండి, అది బాగుంటుందా?
ఎలా ఉంటుందంటే భర్త ఏమో ఏ పెళ్లి చేసుకోవద్దు, ఎక్కడ అట్ట ఉండాలి, నేను వచ్చే వరకు నువ్వు అక్కడ ఇంటిని కాసుకుని కాపాడుతూ ఉండు, నేను పుట్టింటికి వెళ్తానో ఎక్కడికి వెళ్తానో ఎన్నాళ్ళకి వస్తానో, వచ్చే వరకు ఏం చేయకూడదు, నువ్వు ఇంకో అమ్మాయి ఇంక చూడకూడదు. ఒరిజినల్ చెబుతున్నా, చూడకూడదు. సంవత్సరాలైనా సరే నువ్వు అట్టకి సావాల్సిందే తప్ప మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నావో ఇంకో జాగ్రత్త అంటారు చూసి. అట్ట ఉంటాయి కొంతమంది క్రైస్తవ బతుకులు. ఏమండి, వాస్తవాలు చెప్తున్నాను సుమా, ఎవరి మీద నేను మనసులో పెట్టుకోవట్లే. నేను బైబిల్లో ఉన్న మాటలు, దేవుడు చెప్పమన్న మాటలు నేను చెప్తున్నాను సుమా. పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడే తప్ప మాట్లాడుతున్నది ఆయనే కానీ నేను కాదు. నన్ను క్షమించండి ఒకవేళ ఎవరికైనా ఈ మెసేజ్ నొచ్చుకుంటుందంటే సరి చేసుకోమని మనవి చేస్తున్నా తప్ప బాధపడద్దు. దేవుని స్తోత్రం. ఎడబాయకూడదు, సంఘాన్ని ఎడబాయకూడదు, సహవాసాన్ని ఎడబాయకూడదు, దేవునికి మహిమ కొరకు జీవించాలి. ఇక 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తా. ఇంకా స్త్రీ ఎలా ఉంటుందంటే, ఏమండి, పెళ్ళైన స్త్రీ ఎలా ఉంటుందంటే కుటుంబ విషయంలో నమ్మకంగా ఉంటుందంట. నమ్మకంగా ఎలా ఉంటుందండి? నమ్మకంగా ఉంటుంది. డబ్బు విషయంలోనే కానీ, మాట విషయంలోనే కానీ గుట్టు. భర్తది ఏదైనా బలహీనత ఉందనుకో చెప్పదు ఎవరికి. ఇంట్లో ఏదన్నా సరే, ఏమి ఉన్నా లేకపోయినా మాకేం కుదరలేదు, మాకు అన్నీ ఉన్నాయి. నమ్మకంగా ఎవరన్నా వచ్చినా వెళ్ళినా ఏం జరుగుతున్నా, తన ఇంటికి ఏదైనా అవమానం జరుగుతున్నా, కీడు జరుగుతున్నా, నష్టం జరుగుతున్నా, ఏదన్నా వెంటనే భర్తను అలర్ట్ చేసేస్తుంది. నమ్మకస్తురాలుగా ఉంటుంది. అలాగే బిడ్డలారా, అమ్మా, సంఘంలో మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలమ్మా. అయ్యా, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వాళ్ళకి ఏంటంటే మెండైన దీవెనలు. నమ్మకమైన మెండైన దీవెనలు. నమ్మకంగా ఇచ్చే విషయంలో కానీ, వచ్చే విషయంలో కానీ, చేసే విషయం 3 గుర్తుపెట్టుకోండి. వచ్చే విషయం అంటే ఎక్కడికి వచ్చే విషయం? సంఘానికి వచ్చే విషయంలో, చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ నమ్మకంగా, ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఏమండి, అర్థం చేసుకోండి. ఇక 5వ పాయింట్ ఏంటంటే, 5వ విషయం ఏంటంటే, భర్త ఎప్పుడు కూడా భార్య ఏమి ఎదురు చూస్తుందంటే భర్త పొగడాలని చూస్తుంది. భర్త నన్ను పొగడాలని చూస్తుంది. మరి ఇంటున్న ఈ సందేశం మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఉంటుంది. స్త్రీకి ఉన్న గుణం ఏంటంటే, ఆ రోజు భర్త వచ్చి ఆమె పెట్టింది తిని సూపర్గా ఉంది అన్నాడంటే చాలు, ఆమె చేసిన కష్టం అంతా మర్చిపోయి మా ఆయన మెచ్చుకున్నాడు సార్లు అని తినపోయిన కొడుకుంటాడు. అదే కానీ భర్త వచ్చి ఏమంటాం అసలు, మా అమ్మ ఉండేది మామూలుగా ఉండేది కాదు, అంతవరకు ఉంటే చాలు. అదిగో అక్కడికి వెళ్ళి ఆ ఫంక్షన్కి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి భోజనానికి, అదిగో మా ఫ్రెండ్ వాళ్ళు భార్య చేసింది, నువ్వు చేసింది ఎందుకు నేను చేసుకుని అన్నాడా? ఎలా ఉంటుంది వాతావరణం? ఇక రాత్రి కాలరాత్రే. అందుకని స్త్రీకి ఎప్పుడు, పురుషుడికైనా ముఖ్యంగా స్త్రీ, అందుకని స్త్రీ భర్త పొగుడుతానికి అంటే భర్త చేత ఘనపరచబడటానికి ఇష్టపడుద్ది. భర్త పొగడతకు గురి వాస్తవం, అది ఉండాలి. స్త్రీకి ఉండాల్సింది ఆ గుణం కావాలి. అవును, నా భర్తను మెచ్చుకోవాలి, నా భర్త నన్ను గౌరవించాలి, నా భర్త నన్ను, బైబిల్ ఏం చెప్తుంది? యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం అంటే ఘనత. అందుకని ఎక్కడ పెట్టుకుంటాం కిరీటాన్ని? అలాగే అది నెత్తి మీద వాసం. అలాగే భార్యని ఏం చేస్తాం చెప్పండి? బాగా మంచి భార్యని నెత్తిమే పెట్టుకోవాలి. నెత్తిమే పెట్టుకోలేదనుకో, అది ఒక పెద్ద ప్రమాదం. అలాగే సంఘంలో పరిచర్య చేసేటువంటి వాళ్ళని, ప్రార్థనలో నమ్మకంగా ఉండేవాళ్ళని, ముందే చెప్పాను కదా, వచ్చేవాళ్ళని, చేసేవాళ్ళని, ఇచ్చేవాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడు? తన సేవకుని ద్వారా గౌరవిస్తూ ఉంటాడు, పొగుడుతూ ఉంటాడు.
అందుకని మేము అప్పుడప్పుడు చెప్తూ ఉంటామా లేదా? ఆ చెబుతూ ఉంటుంటే చేసి మా ఫోన్లే మా అయ్యగారు మెచ్చుకున్నాళ్ళని చేసినట్టు సంతోషం. అసలు ఏం చేయని వాళ్ళు ఉంటారే, ఏంటి ఆమెను పొగుడుతున్నాడు, అవును పొగుడుతాం. మంచి చేసేవాళ్ళని పొగుడుతాం. ఏడుతే ఏడు, నీ ఏడుపు నీకే తొలిచి వస్తుంది దెబ్బ. మంచోళ్ళని చేయండి. ఇప్పుడు భార్య మంచి కూర వండింది, సూపర్గా చేసింది, హైదరాబాద్ బిర్యానీ కంటే ఇంకా టేస్ట్గా చేసింది, ఏదో బాగా అంటామా లేదా? మా ఆవిడ బిర్యానీ చేసి సూపర్గా చేసిందని అందమని చెప్పుకుంటామా లేదా? అలాగే సంఘంలో కూడా ఎవరైనా ప్రార్థనలు చేసేవాళ్ళనైనా, పరిచర్య చేసేవాళ్ళనైనా, దేవుని సేవ సహకరించే వాళ్ళనైనా యేసుప్రభు మెచ్చుకోలే. ఒక విధవరాలంటే ఏం చేసిందంటే తనకున్నదంతా ఏం చేసిందంట వేసేసింది సందాపెట్లు. మరి అందరూ ముందు ఏమన్నాడు, ఇదిగో మీరు అందరూ మీకున్న దానిలో వేసారయ్యా ధనవంతులారా. ఈమైతే తనకు లేమిలో ఇక తర్వాత ఉందో లేదో చూసుకో, ఉన్నదే మొత్తం ఇదిరా నాయన పెద్ద కానుక, నాకు ఇచ్చే కానుక అని ఆమెను అభినందించను. ఒక త్రోవమంటే యేసుప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు ఒక అమ్మ ఎమ్మడబడింది, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా కుమార్తెలో దయ్యం ఉందయ్యా. అసలు ఈయన సమాధానం చెప్పడం. చుట్టుపక్కల ఉన్న శిష్యులు అంటారు, అయ్యా అది ఈమె అక్కడెక్కడుండో బాల నగర నుండి అమ్మడబడిందయ్యా, అక్కడ నుండి అరుచుకుంటానే వస్తాం పాప అని గొంతుపడి. ఒకసారి ఆమెకు సమాధానం. అప్పుడు ఈయన అప్పటికే స్పందించుడే, అయినా ఆమె కేకలాపం. ఏంటి అసలు ఇంతమందిలో నేను ఒక ఆడ కూతుర్ని ఇంత అరుస్తున్న పడింది, ఏం దేవుడు, ఏం కరుణామయుడు, ఏం ప్రభు, ఏం పాస్గారు అనలా. ఆయన రెప్పలా ఇచ్చేవారు కూడా, అయ్యా దావీదు కుమారుడా తండ్రి నా కూతుర్లు దెయ్యం నిలబడి అరుస్తూనే ఉంది. అప్పుడు ఆయన నిలబడి అమ్మా ఏమన్నాడు, 15 అధ్యాయం మత్తయి సువార్త ఉంది, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా. ఏమన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నేను కాదు, ఇప్పుడే ఇంటికెళ్ళి చూడు, నీ కూతుర్లో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. ఆమేన్. ఏమ్మా హల్లెలూయా స్తోత్రం అని కొంచెం గట్టిగా అనండి అంటే హల్లెలూయా ఏమంటారు మనం? స్తోత్రం చెప్పండి. స్తోత్రం పలుకే బంగారం అంటే ఇదో. నాకు ఏదో పాత పాట గుర్తొస్తుంది కానీ పాడలే, వచ్చు నాకు ఆ పాట. పలుకే ఒకసారి స్తోత్రం చెప్దామా? పోనీ హల్లెలూయా అనండి. అది సూపర్, బాగా చెప్పి కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు కనుక భర్త మనం ఎవరు మెప్పు పొందుకోవాలండి ఈ లోకంలో? అమ్మ గట్టిగాను, దేవుడు ఎవరి ద్వారా మెచ్చుకుంటాడు నిన్ను? అది సామాన్య పెట్టరాను, అయ్యా నీ ద్వారా దేవుడు నన్ను మెచ్చుకుంటాడను. అవును, మరి నేనే కదా. మనం ఎక్కడ ఏ పొగడతలు గురవ్వాలి? మనం ఏ పొగడత మనకు మంచిది, ఏ పొగడత చెడ్డది? లోకములో ఇంతమందిని పొగిడినా ప్రమాదమే. దైవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా దేవుడు నిన్ను పొగిడా, నువ్వు ఆయన దృష్టిలో ఘనత పొందుతావు, ఇంకా పొగిడించబడతావు, ఇంకా హెచ్చరించబడతావు, ఇంకా ఆచరించబడతావు. కనుక ఈ స్త్రీ అనే సంఘము వానికి ఉన్న 5 లక్షణాలు. ఒకటి, పుట్టినింటున్న మెట్టిని ఇంటి పుట్టిల్లు మరిచిపోవాలి, భర్తకు లోబడిపోయి గౌరవంతో ఉండాలి. ఏమండి? మూడోదిగా ఎడబాయకూడదు ఎట్టి పరిస్థితుల్లో, నమ్మకంగా ఉండాలి. ఇంకేమన్నా పొగడబడతా ఉండాలి, భర్త చేత పొగడించబడతా ఉండాలి. అలాగే ఒక సంఘం అయిన విశ్వాసులారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ 5 లక్షణాలు సంఘములో మనం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు యేసయ్య సంతోషిస్తాడు. నేను మీ కొరకు శ్రమ పొందాను, రక్తం కార్చాను, కన్నీళ్లు కార్చాను, ఇంకా చెమట రూపంలో కార్చేశాను. నేను చేసిన త్యాగానికి, నేను చూపిన ప్రేమకు బిడ్డలారా మీరు ఎంతో నమ్మకంగా ఉంటున్నారు, ఎడబాయకుండా ఉంటున్నారు, గౌరవంగా ఉంటున్నారు, లోబడుతున్నారు. ఇదిగో మీరే నా యొక్క శిష్యులు, మీరే నా బిడ్డలు, మీరే నా వధువు, సంఘం, స్త్రీ, నా నేను మధ్యాకాశంకి వచ్చినప్పుడు
నేను వివాహం చేసుకునే వధువు సంఘం మీరే అని నన్ను పొగిడి మనల్ని దీవిస్తూ ఉంటాడు, కాపాడి. ఒక పెండ్లి కాబోయే స్త్రీ, వివాహం కొరకు సిద్ధపరచబడే స్త్రీ ఎంతమంది గౌరవంగా చూస్తారా, అగౌరవంగా చూస్తారా? పనులు చెప్తారా? ఆమెకి గౌరవంగా చూస్తారు కదా. అలాగే యేసుక్రీస్తు కొరకు సిద్ధపడిపోతున్నటువంటి వరుడైన యేసయ్య రాపోతున్నాడు. ఆయన కొరకు సిద్ధపరచుకున్న వధువైన భార్య సంఘం ఎవరైతే వధువులాగా బతుకుతారో వాళ్ళు కూడా ఘనపరచబడుతూ ఉంటారు, పొగడబడుతూ ఉంటారు, భద్రపరచబడుతూ ఉంటారు, ఆశీర్వించబడుతూ ఉంటారు, దీవించబడతా ఉంటారు. ఒక వివాహం కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి స్త్రీని ఏ విధంగా అలంకరిస్తారో, ఏ విధంగా కాపాడతారో, ఏ విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారో, నీ ఎడల, నా సంగమా, మీ ఎడల, మన ఎడల యేసుక్రీస్తు కూడా అలాంటి శ్రద్ధే చూపిస్తాడు. దేవుడి మాటలను ఆశ్రయించునుగాక. ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పరిచయలు అందరూ కూడా పాలు పొందండి. మెస్సియా స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా మరిన్ని సందేశాలు వినటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని దీవించబడండి. గాడ్ బ్లెస్ యు ఆల్.